ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాథోడ్ రెడీయా? నాన్న మీరేనా నా నాన్న? ఎందుకు నాన్న నన్ను వదిలేశారు? నేనేం తప్పు చేశాను నాన్న? నేనంటే మీకు ఇష్టం లేదా నాన్న? అమ్మకి నేను నచ్చలేదా? అల్లరి చేశానా? సరిగ్గా చదువుకోలేదా? అప్పుడే పుట్టిన నాకు అవేం తెలుస్తాయి నాన్న? ఇక్కడ నన్నందరూ అనాథ అనాథ అంటున్నారు నాన్న. నేను అనాథని కాదు, నాకు అమ్మ నాన్న ఉన్నారని గట్టిగా అరిచి చెప్పాలనుంది. కానీ మీరెక్కడున్నారో నాకు తెలీదు కదా నాన్న. నన్ను ఎందుకు వదిలేశారో తెలీదు. నా కోసం మళ్ళీ ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో రారో అనేది కూడా తెలీదు. అందుకే మీ గురించి చెప్పలేక నాలో నేనే ఏడ్చాను నాన్న. ఇప్పటికైనా నువ్వు వచ్చావు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. కానీ మీతో పాటు అమ్మ రానందుకు బాధగా కూడా ఉంది నాన్న. ఇది యాక్టింగ్ అంటే ఇలా చేయాలి. ఏంటి మిస్ అమ్మా? ఏంటి రాథోడ్ ఏడుస్తున్నారా? మీకు కళ్ళ నీళ్ళు తెప్పించానా? ఇదిగో మిస్ అమ్మా, నా దగ్గర కామెడీలు చేయాలి కానీ ఈ సెంటిమెంట్స్ ఎమోషన్స్ నాకు నచ్చవని నీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పు రాథోడ్, నేను బోర్న్ ఆర్టిస్టా కాదా? అది మన యాక్టింగ్ కి అలా క్లాప్స్ పడాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరే సరే మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళి ఆడుకోండి. రాజ్ గారు, ఈ మెడిసిన్ తీసుకెళ్లి బాబుకు వేయండి. నేను రావడం కాస్త ఆలస్యం అవుతుందని బాగీ గారికి చెప్పండి. సరే మేడం. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా బయటకు రాలేదేంటి? వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. మనం ఈ రోజంతా వాళ్ళ కోసం రెక్కి చేయడంతోనే సరిపోతుంది. దేనికైనా కాస్త ఓపిక ఉండాలి చిత్ర. అనుకున్న వెంటనే ఏది జరిగిపోదు. ఎందుకు జరగదు? నేను ఇలా బిజినెస్ పెట్టాలనుకున్నానో లేదో, అలా షాపింగ్ మాల్ పెట్టానా లేదా, అది నీ గొప్పతనం ఏం కాదు. అమర్కి వినోద్ పై ఉన్న అభిమానం. మేడం, పెద్ద మేడం గారు రావడానికి కాస్త టైం పట్టేలా ఉంది. పర్లేదు రాజు గారు, మాకు ఈ పాపతో ఒకరోజు పనుంది. మళ్ళీ రేపు తీసుకొచ్చి అప్పచెప్తాం. ఇప్పుడు తీసుకెళ్ళొచ్చా? అయ్యో, తీసుకెళ్ళండి మేడం.